చూద్దాము. నందమూరి నటసింహం బాలకృష్ణ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి సందడి చేయబోతూ ఉన్నారు. గేమ్ చేంజర్ అంటూ సంక్రాంతి సినిమా బరిలోకి దిగిన రామ్ చరణ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు. ఇందులో భాగంగా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో కలిసి ఇద్దరు కూడా సందడి చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోస్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ప్రెసెంట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే గేమ్ చేంజర్ తో పాటు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. జనవరి 10న గేమ్ చేంజర్ వస్తుండగా 12న డాకు మహారాజ్ వస్తూ ఉన్నాడు. ఇక బాలకృష్ణ షో అంటేనే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందరికీ తెలుసు. సో ఈ షోతో ఒక సరికొత్త బాలకృష్ణ ప్రేక్షకులకు కనిపిస్తూ ఉన్నాడు. మరి ఈసారి బాలయ్య ప్రశ్నలు, దానికి రామ్ చరణ్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పెంచేశాయి షో మీద. అయితే ఒకప్పుడు నందమూరి వర్సెస్ మెగా అన్నట్లుగా ఉండే వ్యవహారం ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయిందనే చెప్పాలి. సో మెగా అలాగే నందమూరి కలిసి అడుగులేస్తున్నారు. అక్కడ ఏపీ పాలిటిక్స్లో అయినా సినిమా ఇండస్ట్రీలోనైనా కూడా కలిసి నడుద్దాం, కలిసి ఎదుగుదాం అనే తీరుగా వెళ్తుంది వ్యవహారం. ప్రజెంట్ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. బాలకృష్ణ అలాగే రామ్ చరణ్ చేతిలో చేయి వేసుకుని పోజులు ఇస్తూ ఉన్నారు. అన్స్టాపబుల్ షోకి వచ్చిన రామ్ చరణ్ బాలకృష్ణతో కలిసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ కెమెరాకి పోజులు ఇస్తూ ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఈ విజువల్స్ అలాగే సీన్స్ అన్ని కూడా ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి నెట్లో. Game changer and Daku Maharaj. Both should be grand success. Industry ki success varna. Industry should flourish. Both people are kaila ardillal. Sankranti kostunam. Game changer and Daku Maharaj. Both should be grand success. Industry ki success varna. Industry should flourish. Both people are kaila ardillal. Sankranti kostunam. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి శ్రీపాల్ జాయిన్ అవుతున్నారు. శ్రీపాల్, ఇప్పుడు పండక్కి మనకి బొనాన్సా రాబోతూ ఉంది అండ్ అలాగే దానికి ముందే ఆల్రెడీ అన్స్టాపబుల్ షోతో మెగా బొనాన్సా వచ్చేసింది. రామ్ చరణ్ అలాగే బాలకృష్ణ కలిసి సందడి చేస్తూ ఉన్నారు అన్స్టాపబుల్ షోలో. వీళ్ళిద్దరిని చూడడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. సో అండ్ అలాగే ఈ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. సో ఎలా ఉండబోతుంది షో? ఇప్పుడు రామ్ చరణ్ రావడం మొదటిసారి చాలా ఉత్కంఠ అయితే కనిపిస్తోంది మనకి. మౌనిష, మొదటిసారిగా నా బాలకృష్ణ షోకి అయితే రామ్ చరణ్ వచ్చాడు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ఇది. అన్స్టాపబుల్ కి విపరీతమైన తెలుగు రాష్ట్రాల్లో స్పందన ఉంది. తమ సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ అయితే విచ్చేసి ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా అలాగా, ఎందుకంటే సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డాకు మహారాజ్ కూడా తను యాక్ట్ చేయడము, తన సినిమా గతంలో చిరంజీవి గారిది అండ్ మరియు మన బాలకృష్ణ గారి ఒకేసారి రిలీజ్ అయ్యేటి. ఈసారి మాత్రం భిన్నంగా చిరంజీవి గారి కాకుండా రామ్ చరణ్ తన తనయుడు రామ్ చరణ్ రావడం కూడా నందమూరి మరియు మెగా అభిమానులు ఖచ్చితంగా ఉత్సాహంగా ఎదురు చూసే సందడి అయితే నెలకొనబోతుంది. ఇది పెద్ద ఎపిసోడ్ అవబోతుందని కూడా చాలా మంది ఎందుకంటే సన్నిహితులు చెప్పారు. వాస్తవానికి సినీ ఫీల్డ్లో మెగా వర్సెస్ నందమూరి అన్నట్లు కూడా అభిమానుల్లో ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితులు అయితే అందుకు భిన్నంగా మారాయని చెప్పుకోవచ్చు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్న జనసేన పార్టీ తెలుగుదేశంతో మిత్రపక్షంగా ఉండడంతో కూడా ఆయా పార్టీల శ్రేణులు అయితే మెగా నందమూరి అభిమానులు మాత్రం సైతం కలిసిమెలిసి ఉంటున్నారు. ఇదే తరుణంలో ఈ సినిమా జనవరి 10న సంక్రాంతికి అయితే ఖచ్చితంగా ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా వస్తుంది. ఈ తరుణంలోనే అన్స్టాపబుల్ కు తను రామ్ చరణ్ అయితే అటెండ్ అయ్యి ఒక ఈవెంట్ లాగా కాకుండా ఒక ఎపిసోడ్ లాగా చేసేసి అయితే ఖచ్చితంగా ఆహా ఓటీటీలో అయితే ఖచ్చితంగా ఒక పెద్ద ఎపిసోడ్ గానైతే రాబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా చిట్టిబాబు వస్తున్నాడు, రీసౌండ్ ఇండియా అంతా వినిపించేలా చేయండి అంటూ ఖచ్చితంగా ఒక ఆహా ఎక్స్ అకౌంట్ లో కూడా ఈ రోజు పోస్ట్ చేయడం జరిగింది. ఇక షోకి వచ్చే వారితో కూడా బాలకృష్ణ చాలా చనువుగా మాట్లాడుతూ ఎవరికి తెలియని వారి వ్యక్తిగత విషయాలను కూడా ప్రేక్షకులకైతే ముందుకు తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రామ్ చరణ్ కూడా వ్యక్తిగత విషయాలు అండ్ పవన్ కళ్యాణ్ మీద కూడా చాలా, ఎందుకంటే బాబాయ్ అబ్బాయి లాగా, ఎందుకంటే వాళ్ళిద్దరి మీద కూడా చాలా విషయాలు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇకపోతే ఈ రోజు ఇంట్రెస్ట్ విషయం, ఈ షోకి సినిమా టీమ్ తో పాటు కొందరు రామ్ చరణ్ కూడా వాళ్ళ ఉపాసన కూడా ఎంటర్ అయ్యి ఉపాసన కూడా మిడిల్ లో వచ్చేసినట్టు కూడా తెలుస్తుంది. తన ఉపాసన పెళ్ళైన తర్వాత కూడా రామ్ చరణ్ చాలా మారాడు, రామ్ చరణ్ కి ఒక దిశానిర్దేశం చేసిందని చెప్పేసి కూడా తను ఎప్పుడు కూడా రామ్ చరణ్ కూడా గతంలో చెప్పాడు పలు ఇంటర్వ్యూల్లో. ఇప్పుడు కూడా ఒక అధికారికంగా ఈ రోజు అయితే ఖచ్చితంగా అన్స్టాపబుల్ లో పెద్ద సందడి చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే శ్రీపాల్, పాలిటిక్స్ లో ఒకవైపు చంద్రబాబు నాయుడు, బాబాయ్ పవన్ కళ్యాణ్, ఇక్కడ అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ బాలకృష్ణ
ప్రేక్షకులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అండ్ అలాగే మీరు చెప్పినట్టే షోలో సినిమా గురించి కన్నా వ్యక్తిగత విషయాలు ఏవైతే మనకి తెలియవో అలాంటివన్నీ షోలో బాలకృష్ణ అడుగుతూ ఉంటారు. ఇంతకు ముందు కూడా గతంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి, చాలా మంది సెలబ్రిటీస్కి సంబంధించి మన ఎవరికి తెలియని కొన్ని విషయాలు షో ద్వారా బయటకు వచ్చి అవన్నీ ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేసిన పరిస్థితి మనం చూసాము. సో ఈసారి ఎలా ఉండబోతుంది? సో ఎందుకంటే రామ్ చరణ్ డాటర్ని కూడా ఎవరు చూడలేదు, డాటర్కి సంబంధించిన విషయాలు కూడా ఎక్కువ ఎక్కడ షేర్ చేయరు. సో ఈ షోలో ఏమైనా షేర్ చేసే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా ఉపాసన అయితే ఈ రోజు హాజరై తను కూడా షోలో అయితే పార్టిసిపేట్ చేసిందని తెలుస్తుంది. ఇకపోతే ఎందుకంటే గతంలో సన్నిహితంగా, ఎందుకంటే బాలకృష్ణ గారు అడిగితే క్వశ్చన్ కి ఎవరైతే ఆన్సర్ అయితే ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే బాలకృష్ణ నైజాం. ఎందుకంటే ప్రభాస్ వీళ్ళందరూ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ, ఎందుకంటే కొన్ని వ్యక్తిగత విషయాలు, మనకు తెలియని విషయాలు ఆడియన్స్ లో జోష్ నింపడానికి ఇటు ఫ్యాన్స్ లో కానీ ఇటు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు కానీ ఖచ్చితంగా ఒక తెలియని విషయాలు అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు తెలుసు. నిన్న ఒక 2 days బ్యాకే మన, ఎందుకంటే విజయవాడలో పెద్ద కట్అవుట్ కూడా లాంచ్ చేశారు. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమాకి ఒక హైప్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చాలా పెద్ద బజ్ అయితే క్రియేట్ అయింది. దీనికోసం ఫ్యాన్స్ కూడా చాలా హంగామా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇకపోతే నందమూరి బాలకృష్ణ కూడా ఇప్పుడు వాళ్ళందరితో ఎవరు వచ్చినా కానీ, గతంలో పెద్ద హీరోలు కానీ ఇప్పుడు కానీ, తను అడిగితే మాత్రం క్వశ్చన్ కి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిందే. ఎలాంటి విషయమైనా ఎవరికైనా మధ్యలో కూడా తను ఫోన్ చేసి కూడా వీళ్ళందరినీ ఆట పట్టిస్తుంటాడు. ఇందులో కూడా చిరంజీవి గారు కూడా ఫోన్ చేశారని కూడా కొంతమంది చెప్పారు. అది మనం ఎపిసోడ్ వచ్చిన వరకు వెయిట్ చేసి చూడాల్సిందే మౌనిషా.